హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఏంది ఆకుకూర చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది మొలకాకు అంటామండి మేము నెల్లూరులో. ఈ మొలకాకు క్యారెట్తో నేను ఒక మంచి హెల్దీ ఉప్మానైతే చేశాను అన్నమాట. ఇది గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మా. అదే మొలకాకు అండ్ క్యారెట్ వేసి టమాటాసు, ఆనియన్స్ ఇవన్నీ వేసి తర్వాత జింజర్ కూడా వేసానండి. వీటన్నిటితో నేనైతే చక్కగా కొంచెం నెయ్యి వేసి ఈ ఉప్మానైతే చేశాను. వెరీ హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా అండి. కాబట్టి ఈ ఆకు అనే కాదు, మన ఇంట్లో ఏ ఆకులు ఉన్నా కానీ వేయచ్చు అన్నమాట. ఏ ఆకుకూరైనా వేసి ఈ విధంగా మనము ఉప్మానైతే చేసుకోవచ్చు. ఎప్పుడు ఓల్డ్ మోడలే కాకుండా ఇలాగా న్యూగా మనము చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసి కూడా మనము గోధుమ రవ్వతో ఉప్మా అయితే చేయొచ్చండి. చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఇలాగా మనము హెల్దీ ఫుడ్ అయితే తింటూ ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసానండి, పైన నెయ్యి కూడా చల్లాను.